నువ్వు సిద్ధపడాలా. నువ్వు దేవుని రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా ఉండడానికి సిద్ధపడాలా. నువ్వెప్పుడు పోతావో నీకు తెలియదు, కానీ రాకడ మాత్రం వచ్చేది కన్ఫామ్. రాకడ వచ్చిన దాకా నువ్వు ఉంటావో ఉండవో తెలియదు నీకు. రాకడ వచ్చినాక నేను మారతాలే అనుకుంటే నీ ఇష్టం, శ్రమలకి దగ్గరలో ఉన్నట్టు నువ్వు. అందుకని రాకతలకి నువ్వు మారు మనసు పొందాలా. నువ్వు మారు మనసు పొందటానికి ఆయన నీ కొరకు జన్మించింది రక్షకుడిగా. నువ్వు తెలుసుకుంటావనే లోకం గురించి రక్షకుడిగా జన్మించాడు. నిన్ను రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చింది కుమారుడిగా. నువ్వు చేసిన పాపాలను క్షమించడానికి, క్షమాపణ చెప్పి ఆయన రక్తాన్ని చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చే పిల్లారా. నువ్వేం చేస్తున్నావు మరి ఆలోచించే. ఎలా ఉన్నావు నువ్వు ఆలోచించే. నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆలోచించే. నువ్వు దేవుని నమ్మగలుగుతున్నావా? దేవుని అంగీకరించావా? దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? దేవుని మహింపరుస్తున్నావా? నీ పనుల్లో, నీ ఉద్యోగాల్లో, నీ రాకపోకలేదు, నీ కుటుంబం, నీ బిడ్డలు చూసుకొని దేవుని గనపరుస్తూ ఉన్నావా? ఆయన గనపరచు వారిని నేను గనపరుస్తాను అన్నాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. నువ్వు ఆయన గనపరిస్తే నిన్ను ఆయన గనపరుస్తాడు. ఆయన నువ్వు గనపరచడం ఏంటో తెలుసా? ఇదే ఈ రీతిలో చలైనా, వానైనా, వరదైనా, భయంకరమైన చలిగా ఉన్నా సరే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పాటలతో ప్రభునామాన్ని మహింపరిచి ఆయన గనపరచగలిగితే నేను గనపరుస్తాడు. నిజంగా నీ సట్లో నీ బియ్యపు రొమ్ములో బియ్యం లేవు, నీ కూరగాయలు దాంట్లో కూరగాయలు లేవు, ఏమి లేవు, నువ్వు నీ పర్సులో డబ్బులు కూడా లేవు. నువ్వు ఉదయకాలంలో వచ్చి ఆయన నువ్వు ఆరాధించావంటే ఆ ఉదయకాలం జరగాల్సినటువంటి ఫుడ్ నీకు ఏదో రీతిలో అందిద్ది. అది విశ్వాసంతో కూడినది. బలపడి నువ్వు తినాల్సింది ఏదైనా నీ దగ్గరికి పరిగెత్తిద్ది. టీ పరిగెత్తినట్టుగా. చిన్న ఎగ్జాంపుల్, టీ పరిగెత్తినట్టుగా. అవునా? నేను తాగాలన్న టీ నా దగ్గరికి వచ్చింది. దేవునికి మహిమ కలుగుగాక. మనసు ఇస్తాడు దేవుడు. అక్కకి మనసు ఇచ్చాడు, నీకు మనసు ఇచ్చాడు, సుబ్బులమ్మకి మనసు ఇచ్చాడు దేవుడు. ఈరోజు చర్చకు వచ్చిన వాళ్ళందరికీ టీ ఇవ్వాలని అక్కగా చెప్పావు. మునిమక్కకి నేను కబురు పెట్టాను, నాకు టీ తీసుకురామని. ఇమ్మీడియట్లుగా టీ తీసుకొచ్చేసి పంపించేసి. అవునా కదా? దేవుని ఏర్పాటు అట్లా ఉంటది. నువ్వు దేవుణ్ణి గనపరిస్తే దేవుడు నిన్ను గనపరుస్తాడు. నేను దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను గనపరుస్తూ హెచ్చిస్తూ ఉన్నాడు. యువతి కాలంలో తెలుసుకోవాల్సిన సత్యమేందో తెలుసా? యోనాని రక్షించినటువంటి చాపే మనిషిని రక్షిస్తే చాపని మాటతో కలుగజేసినటువంటి వాడు దేవుడు. మరి దేవుడిని రక్షించడా? దేవుడు నిన్ను బాగు చేయడా? దేవుడు నిన్ను ఆనందపరచడా? దేవుడు నిన్ను గనపరచడా? దేవుడు నీకు సమాధానం ఇయ్యడా? దేవుడు నీ రోగాన్ని తీసివేయడా? దేవుడు నీలో ఉన్నటువంటి అసమాధానం తొలగించడా? దేవుడు నీలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించడా? ప్రతి అప్పు తీసివేయడా? ప్రతి భారం తీసివేయడా? అన్ని తీసివేస్తాడు. నువ్వు సమాధానం కలిగి ఉండగలిగితే, దేవుని పట్ల సమాధానం కలిగి ఉండగలిగితే, సో యువతి కాలంలో దేవుని పట్ల ఏం చేయాలా? నమ్మకం కలిగి ఉండాలా. దేవుని పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలా. దేవుని పట్ల నువ్వు ఏం చేయాలా? విశ్వాసం కలిగి ఉండాలా. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. నీ విశ్వాసం నిన్ను లేవనెత్తింది. పిల్లారా, పుట్టుగుడ్డుగా ఉన్నటువంటి వారు దావు పక్కన కూర్చొని దావీదు కుమారుడా నన్ను కరుణించాయని కేకలు పెట్టారు. వెంటనే దావీదు కుమారుడు వచ్చి కళ్ళు ముట్టంగానే వెంటనే వాళ్ళు చూపు పొందారు. చూడు వాళ్ళ విశ్వాసం ఎంత విశ్వాసం.
చూడలేదు, కేకలేశారు విశ్వాసంతో.